సాక్షి పేపర్లో ఈ రోజున ఒక వార్త రాసుకున్నారండి. ఆ వార్త ఏంటంటే రఘురామరాజు గారి మీద జగన్మోహన్ రెడ్డి ఆరోపణలు చేస్తూ హైకోర్టులో ఓ పిటిషన్ వేసుకున్నాడండి. రఘురామరాజు గారు మొత్తానికి భయపెట్టాడు జగన్మోహన్ రెడ్డిని మా త్రిపులారన్న. ఏంటంటండి, దురుద్దేశాలతోనే నాపై పిల్లు. అందుకే రఘురామరాజు గారు పిల్లు వేశారట. ఏమంటే పలానా వ్యక్తి 10 సంవత్సరాల నుంచి బెయిల్ అని తిరుగుతున్నాడు, బెయిల్ మీద ఉన్నాను అంటున్నాడు, 3000 వాయిదాలను ఎగ్గొట్టాడు, కోర్టు కూడా రావట్లేదు, దీంతోపాటు ప్రభుత్వ విధానాలని చెప్పి లక్షల కోట్లు పంచాను అంటున్నాడు, ఎంతమంది పంచాడో ఎవరికి లెక్క పత్రం లేదు, కాబట్టి దీని మీద కొంచెం ఎంక్వైరీ చేయండి. ఎందుకంటే ఇప్పుడు అతను 10,000 మందికి ఇచ్చాను అన్నాడు అనుకో, 10,000 మందికి ఇవ్వకుండా 5,000 మందికి ఇచ్చి 10,000 లెక్క రాశాడు అనుకోండి, అది కనుక మనం తేలిస్తే 15,000 ఇచ్చేవాళ్ళకి 30,000 ఇవ్వచ్చు కదా. జగన్మోహన్ రెడ్డి అకౌంట్లో పోతున్నాయి డబ్బులు, ఆ డబ్బులన్నీ మళ్ళీ ప్రజలకు వెళ్తే 15,000 వచ్చేవాళ్ళకి 30,000 వస్తాయి, 30,000 వచ్చేవాళ్ళకి 60,000 వస్తాయి కదా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి సంగతి ఏంటో కొంచెం ఎంక్వైరీ చేయండి అని ఆయన ఓ పిల్లేసాడటండి. వేస్తే దానికి జగన్ బ్రో ఇచ్చిన సమాధానం వింటే మబ్బులు ఇడిపోతాయి. సాక్షి వాళ్ళు రాశారు, హైకోర్టులో సీఎం వైఎస్ జగన్ ప్రాథమిక కౌంటర్ దాఖలు. నా ప్రతిష్టను దెబ్బ తీసేందుకే ఈ వ్యాజ్యం. అసలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిష్ట ఉందా? ఏదో 38 కేసులు 16 నెలలు జైలుకి వెళ్ళి వచ్చినోడికి. నాపై విద్వేషపూరిత తప్పుడు ఆరోపణలు చేయడమే ఎంపీ రఘురామకృష్ణరాజు పని. నిజంగానే విద్వేషపూరిత తప్పుడు ఆరోపణలు చేస్తే మీరు కేసులు ఎందుకు పెట్టలేదు? ఆధారాలతో కేసులు ఎందుకు పెట్టలేదు? మీ మీద ఇప్పటిదాకా ఏ విద్వేషపూరితంగా తప్పుడు వార్తలు ఏం చెప్పాడు ఆయన? ఏమి తప్పుడు ఆరోపణలు చేశాడు? ఆధారాలు చూపించాలి కదా మీరు ప్రజలకి. ఎందుకంటే ప్రతి చిన్నదానికి మీరు మైక్ ముందుకు వచ్చి మాట్లాడతారు కదా, బోషి డీకే అంటే అని అర్థం చెప్పిన వాళ్ళు మీరు. రఘురామరాజు గారు చేసింది ఏది తప్పుడుది, ఏది తప్పుడు ఆరోపణ? దానికి మీ దగ్గర ఉన్న సాక్ష్యం ఏంటి? చూపించాలి కదా జగన్ బ్రో. అనర్హత వేటు వేయాలని స్పీకర్ను కోరినందుకే వ్యక్తిగత కక్ష పెంచుకున్నారట. అబ్బా, ఇది చూడండి, ఈ కారణం చూడండి, మబ్బులు విడిపోయే కారణం. అసలు ఆయన సస్పెండ్ చేయాలంటే ఈయన చేయొచ్చు, పార్టీ అధ్యక్షుడు కాబట్టి. సస్పెండ్ చేయడట, అనర్హత వేటు వేయమన్నాడట. మరి ఎప్పుడు వేయమన్నాడో మాకెవరికి తెలియదు. ఇంతకీ ఆయన్ని రఘురామరాజు గారిని తప్పుడు కేసులో అరెస్ట్ చేయించి సిఐడి వాళ్ళ చేత కొట్టించి మళ్ళీ దెబ్బలు లేవని గుంటూరు హాస్పిటల్లో సర్టిఫికేట్ ఇప్పించి ఆయన్ని చంపేయాలని ప్రయత్నించాడు. అది చెప్పలేదు ఇక్కడ జగనన్న. లేదంటే నేను ఆయన మీద తప్పుడు కేసు పెట్టి ఆయన కాళ్ళ మీద కొట్టించి ఆయన లేపేద్దాం అనుకున్నాను, అందుకని మొత్తం నా బొక్కలని దవ్వేస్తున్నాడు అని చెప్పుకోవడానికి సిగ్గేసింది అన్నకి. సిగ్గేసి అనర్హత వేట వేయాలని స్పీకర్ చెప్పాను, అందుకని నా మీద కక్ష పెట్టుకున్నాడు అంతే. నాపై అతని కక్షపూరిత ధోరణి శత్రుత్వం ప్రజలందరికీ తెలుసు. ఆయన్ని మీరు కొట్టారనే విషయం ప్రజలందరికీ తెలుసు. ఆయన్ని మీ పార్టీలో ఎంపీని మీరు అనవసరంగా జైలుకి పంపించారనే విషయం ప్రజలందరికీ తెలుసు. ఆయన్ని కొట్టు కూడా అబ్బాయి దెబ్బలేమీ లేవని మీరు గవర్నమెంట్ డాక్టర్తో సర్టిఫికేట్ ఇప్పించారని ప్రజలందరికీ తెలుసు. ఏమన్నా ఇన్ని అబద్ధాలు ఏంటన్నా బాబు? నోరిప్పితే అబద్ధం అన్న. నువ్వు ఇంటి దగ్గరన్నా నిజాలు చెప్తావన్నా, లేకపోతే ఇంటి దగ్గర కూడా అబద్ధాలు అంటే మన ఇంట్లో వాళ్ళందరూ కూడా అబద్ధాలు అంటే ఇష్టమా? ఏమన్నా ఈ దారుణం? రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారిపై అధికారులపై కూడా ఇంతే. ఎవరు? మీరు చేశారు జగనన్న. రాజ్యాంగ పదవుల్లో లైక్ మన నిమ్మగడ్డ రమేష్ గారు, ఎలక్షన్ కమిషనర్, ఆయన మీద అటాక్ చేసింది మీరు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ గారు, ఆయన మీద అటాక్ చేసింది మీరు. అధికారులు ఇక్కడ ఎవడని మీ మాట వినపోతే వెంటనే పీక్ పారేస్తారు. దానికి ఇగో ఏబి వెంకటేశ్వర్లు గారు, ఆయన మీద అటాక్ చేశారు. తేడానా మీరు చేసిన పనులన్నీ ఎదుటోళ్ళు చేశారంటారు? నాకు అర్థం కాదు. అతనిపై పలు క్రిమినల్ కేసులు ఉన్నా వాటిని దాచిపెట్టి బిల్లు దాఖలు చేశారు. ఏమన్నా ఇప్పుడు మేము బిల్లు వేయాలంటే, నీ మీద కేసు పెట్టాలంటే, ఏమన్నా నా మీద ఇన్ని కేసులు ఉన్నాయండి, పలానా కేసు అండి, వాయిదాలు ఈ డేట్లు అండి, నా మీద కేసు పెట్టినోడు పలానా ఓడండి, వాళ్ళ అమ్మ పేరు వాళ్ళ నాన్న పేరు ఇదండి, ఇవన్నీ అడుగుతారా? నీ మీద నీ కేసు పెట్టాలంటే నువ్వు ఏం తప్పు చేసావో కేసు వేస్తాను అంతే. ఈయన మీద ఉన్న క్రిమినల్ కేసులు దాచిపెట్టడం ఏంటి? అసలు క్రిమినల్ కేసుల్లో భారతదేశంలో ఒలింపిక్స్ పెడితే ఫస్ట్ ఎవరు వస్తారో గోల్డ్ మెడల్? మీరే కదా జగన్ బ్రో. అలాంటి మీరు ఎదుటోళ్ళ క్రిమినల్ కేసుల గురించి మాట్లాడుతున్నారు. కలికాలం అండి బాబు. ఈ వ్యాజ్యాన్ని భారీ జరిమానాతో కొట్టేయండి. అబ్బా, వ్యాజ్యాన్ని కొట్టేయండి కాదు, భారీ జరిమానా కూడా వేసి. ఎందుకంట? జగన్మోహన్ రెడ్డి గారు తప్పులను ఎంక్వైరీ చేయమన్నందుకంట. ఆయన 10 సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉండటం ఏంటండి బాబు? చూడండి బాబా సంగతి ఏంటో కొంచెం కేసు తేల్చేయండి. ఆయన ఒకవేళ నేను నిర్దోషిని వదిలేయండి, కాకపోతే శిక్ష చేయండి. ఇదంటే తప్ప? దాన్ని జరిమానా వేసేలా? ఇంకా ప్రతివాదుల జాబితాను నా పేరు తొలగించండి. తదుపరి విచారణ ఫిబ్రవరి 12కి వాయిదా.
నా పేరు తీసేయండి. ఎవరన్నా కేసు వేశారు కదా, మీరు కంటిన్యూ చేయండి. నేనేమైనా తప్పు ఉంటే నన్ను శిక్షించండి అంటారు, కానీ నా పేరు కొట్టేయండి. ఆయన మీద కేసులు దాచేసేసాడు, నా మీద పలానా కక్ష పెట్టుకుని వేసాడు. ఇదేంటండి ఇది? ఎవరన్నా అంత ముందు కూడా రాజశేఖర రెడ్డి గారు మాట అన్నారు, నా కొడుకు కనుక తప్పు చేసి ఉంటే నిరూపించండి, సిబిఐ ఎంక్వైరీ నిరూపించండి, తప్పు చేస్తే ఉరేసేయండి అన్నాడు. అది కదా ధైర్యం. మీరేటన్నా నా పేరు తీసేయండి, నేను అందులో లేనండి. ఇదేంటన్న ఇది? మీరు ముఖ్యమంత్రి కదా, పులివెందుల పులి కదా, పులి ఇలా చేయొచ్చానా? అబ్బబ్బే, చాలా తప్పనిది. ఇదండి మొత్తానికి రఘురామరాజు గారు మాత్రం కదిపారు జగన్ గారిని, ఆయన గురించి మాట్లాడేలా చేశారు. జగన్ గారు ఇప్పటిదాకా ఏం చేసేవారంటే రఘురామరాజు గారిని తిట్టించడానికి పేటే పకోడీ గారిని, మా వీసారెడ్డి గారిని మరొకరిని వదిలి తిట్టించేవాడు. తిట్టించి మాత్రం ముసిముసిన వాళ్ళు నవ్వుకునేవాడు. ఇప్పుడు ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సి వచ్చింది. రాజుగారా మజాక సమాధానం చెప్పించాడు, దాని మళ్ళీ అబద్ధాలు చెప్పించాడు. రాజుగారు చెప్పిన దానికి ఒక ముఖ్యమంత్రి అబద్ధాలు చెప్పే పరిస్థితికి వెళ్ళాడంటే రాజుగారు గెలిచారనే కదా అర్థం. త్రిపుల్ గెలిచారు ఒక సీఎం మీద, ఎందుకంటే అబద్ధాలు చెప్పుకుంటున్నాడు సీఎం కోర్టుకి వెళ్ళి. ఒక్క నిజం లేదు ఇందులో. తోపండి త్రిపుల్ గారు. అదేంటి పరిస్థితి. జై భీమ్, జై భారత్, జై జై మహాసేన.